కొన్ని ఇంకా తక్కువ స్టాండర్డ్స్ ఉన్నటువంటి కారు కానీ సేఫ్టీ స్టాండర్డ్స్ ఉన్నటువంటి కార్లు అయితే ఇక ఊహించలేము ఎంత భారీ ప్రమాదం జరిగి ఉండేదో. బయటకు వచ్చాం, తాను అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు, పల్టీలు కొట్టింది కారు, ఒక్కసారిగా స్టీరింగ్ తన చేతిలోంచి కంట్రోల్ కోల్పోయింది అని చెప్తున్నాడు. పల్టీలు కొట్టిన తర్వాత ఆగిన తర్వాత ఏమైందో అర్థం కాలేదు. డోరు బలంగా తీసుకొని బయటకు వచ్చేసరికి మరికొంతమంది కూడా బయటకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. పక్కనున్న వాళ్ళు వచ్చారు, అప్పటికే దగ్గరలో ఉన్నవాళ్ళు అందరం కలిసి లోపల ఉన్న వాళ్ళని బయటకు తీసాం. కానీ అప్పటికే సౌమ్య రెడ్డి పరిస్థితి కొంత సీరియస్గా ఉంది అంటూ అతను చెప్తున్నాడు. హాస్పిటల్కి పంపించాం వెంటనే ట్రీట్మెంట్ కోసం, కానీ తాను మాకు దక్కలేదు అంటూ బాధతో చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే అసలు యాక్సిడెంట్కి కారణం ఏంటి? అతను నాకు తెలియదు అంటున్నాడు, ఏం జరిగిందో తెలియదు, నేను దేనికి డాష్ ఇవ్వలేదు అని చెప్తున్నాడు. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది, పోలీసులు ఏమంటున్నారు, ప్రజెంట్ అసలు అక్కడ కండిషన్ ఎలా ఉంది తెలుసుకుందాం. పెట్రిషియా లైవ్లో సిద్ధంగా ఉన్నారు మా ప్రతినిధి పెట్రిషియా, ఏం జరిగిందో నాకు తెలియదు, యాక్సిడెంట్కి కారణం ఏంటో నాకు తెలియలేదు, ఒక్కసారిగా అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోయింది కారు అంటున్నాడు డ్రైవ్ చేసిన వ్యక్తి. సో పోలీసులు ఏమంటున్నారు, మరి యాక్సిడెంట్కి కారణం ఏమైనా తెలిసిందా? అలాగే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? 7 మెంబర్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు అంటున్నారు కదా, వాళ్ళకి ఎలా ఉంది? ఎస్, హైదరాబాద్ పెద్దంబర్పేటలో కూడా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగమే కారణమని కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఇన్ఫోసిస్ కంపెనీలో పనిచేసే మహిళ కూడా తీవ్రమైన గాయాలు అవ్వడము, వెంటనే తను చనిపోవడము. దాదాపు దాంట్లో 8 మంది ఉన్నారు. మధ్యరాత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓవర్ స్పీడింగే కారణం అంటూ కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఫ్రెండ్స్తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు. పోలీసులు కూడా అదే నిర్దేశిస్తున్నారు. ఇన్నోవా కార్ TS 073388 అనే కారు కూడా ఔటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్తున్న సమయంలో పొంగునూరు గేట్ నుంచి పోచారం వెళ్తున్న సమయంలో కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇన్ఫోసిస్కి సంబంధించిన సౌమ్య రెడ్డి ప్రస్తుతం మృతి చెందింది. దాదాపు 7 మందికి మాత్రం తీవ్ర గాయాలయ్యని కూడా తెలుస్తుంది. గాయపడిన వాళ్ళు కూడా ప్రస్తుతము స్థానిక హాస్పిటల్కి చికిత్స కోసం పోలీసులు సేకరిస్తున్నారు. దీంట్లో ప్రధానంగా ఎక్కడి నుంచి వస్తున్నారంటే గుడికి వెళ్ళేసి వస్తున్నామంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. యాదగిరిగుట్టకు వెళ్ళి వస్తున్నాము, గుడికి వెళ్ళంటూ కూడా చెప్తున్నారు. ఒక మహిళ తెల్లారుజామున కారు యాక్సిడెంట్లో చనిపోవడం కూడా బాధాకరమైన విషయము. ఇన్ఫోసిస్ కంపెనీలో పనిచేస్తుంది సౌమ్యారెడ్డితో పాటు ఇంకా 3 మహిళలు కూడా ఉన్నారని కూడా తెలుస్తుంది. ఒకవైపు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వెళ్ళారు, ఏదైనా గుద్దారన్న విధంగా కూడా పోలీసులు ఇంటరాగేట్ అయితే ప్రస్తుతం చేస్తున్నారు. ఎవరైతే కారుని నడిపిన వ్యక్తి కూడా ప్రధానంగా అతను చెప్పే ప్రకారం కూడా ఒకవైపు అతను టెంపుల్ దర్శనం చేసుకొని వస్తున్నాము, ఒకవైపు తిరుగు ప్రయాణమైన సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందంటూ కూడా ప్రధానంగా చెప్తున్నారు. ప్రస్తుతం పోలీసులు చెప్పే ప్రకారం కూడా ఓవర్ స్పీడింగే కారణం. మేబీ ఆయన నిద్రపోయి ఉండొచ్చు, లేదా కళ్ళు ఇలా రెప్పలు కొట్టి ఉండొచ్చు. కారు కూడా దాదాపు పల్టీలు కొడుతూ కారు అంతా కూడా నుజ్జునైన పరిస్థితి. పలువురందరూ కూడా ఇన్ఫోస్ కంపెనీకి సంబంధించిన వాళ్ళని కూడా ప్రధానంగా తెలుస్తుంది. దాంట్లో కొంతమందికి తీవ్రమైన గాయాలయ్యి, ఒక్కరు మాత్రం సౌమ్యారెడ్డి మాత్రం చనిపోయింది, మిగతా మాత్రం ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఇతర కారణాలు ఏదైనా ఇంకేమైనా ఉండొచ్చు అనే విధంగా కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సౌమ్యారెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం విషాద ఛాయలనే చెప్పొచ్చు. ఒకవైపు తీవ్రంగా గాయపడిన వాళ్ళందరినీ కూడా స్థానిక హాస్పిటల్కి తరలించారు. సౌమ్యారెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికొచ్చిన కూతురు, అది కూడా ఇన్ఫోసిస్ కంపెనీలో కూడా మంచి పొజిషన్లో పనిచేస్తుంది, IT జాబ్ చేస్తున్నప్పటికీ కూడా చేతికొచ్చిన కూతురు చనిపోవడం అనేది కూడా బాధాకరం విషయం చెప్తున్నారు. కానీ కొంతమంది మాత్రము అట్లీస్ట్ వీలైన బ్రతుకున్నారంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేసుకొని ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న రైట్. థ్యాంక్ యూ పెట్రిషియా, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. అయితే ప్రమాదం ఎగ్జాక్ట్గా ఎలా జరిగింది అనేది తెలియకపోయినప్పటికీ కూడా కొంత అతివేగం ప్రమాదానికి కారణమై ఉండొచ్చు అంటూ
భావిస్తున్నారు. అలాగే ఆ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి ఏమో నాకు తెలియలేదు ఏం జరిగిందో, చాలా కంట్రోల్గా ఉంది, అప్పటి వరకు చాలా కాన్షియస్గానే డ్రైవ్ చేస్తున్నాను, కానీ ఒక్కసారిగా స్టీరింగ్ అదుపు తప్పింది, నా చేతిలో కంట్రోల్ పోయింది స్టీరింగ్కి అని అతను చెప్తున్నారు. అలాగే దేన్ని గుద్దలేదని కూడా చెప్తున్నాడు. ఈ నేపథ్యంలో పోలీసులు ఇంకా డీటెయిల్స్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు, వెరిఫై చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇప్పటికే సౌమ్యారెడ్డి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లుగా తెలుస్తుంది. మరొక 7 చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తోంది. అమ్మవారిని దర్శించుకొని సరళ మైసమ్మ టెంపుల్కి వెళ్ళి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. వారందరూ కూడా ఒకే కంపెనీలో పనిచేసేవారుగా సమాచారం అందుతోంది, ఇన్ఫోసిస్ కంపెనీలో. అబ్బాయిలందరికీ తగిలేసి ఉన్నాయి. ఈ అమ్మాయిలు ఎక్కడ ఉన్నారో తెలియదు. మార్నింగ్ ఫ్రెండ్ యూకి వెళ్తుంటే చంద్రపోవడానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్ళా ఉన్నా. అక్కడి నుంచి రాచకొండ ఫోర్ట్ అనుకుంటే అక్కడికి వెళ్దాం కదా అనుకున్నాం, కానీ దారిలో ఒక ఫ్రెండ్ ఇల్లు ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి సరళమైసం టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి వచ్చేసరికి మనకి లేట్ అయిపోతుంది అని చెప్పి ఇంకా ఇంటికి బయలుదేరిపోయాం రాచకొండ ఫోర్ట్కి వెళ్ళకుండా. వచ్చే దారిలో అది ఇంకా ఎలా చెప్పాలంటే అది తెలియకుండానే జరిగిందన్న. టైరే ఊడిందో ముందు లేకపోతే ఏం జరిగిందో తెలియదు, కానీ ఏదో ఎక్కినట్టు అనిపించింది. ఇంకా నా చేతుల నుంచి కంట్రోల్ లేదు. మీరే డ్రైవ్ చేశారా? నేనే డ్రైవ్ చేశాను. కాకపోతే అది నేను ఏ సైడ్ గుర్తులేదు. నేను అలా రాష్ట్రం కాదు, అక్కడికక్కడే బండి రొటేట్ అయిపోయింది. రోడ్డు మీద వెళ్తుండగానే బండి రొటేట్ అయిపోయింది. నేను దేనన్నా కొట్టినట్టు నాకు అనిపించినా సరే బండి రొటేట్ అవ్వదు కదా, రొటేట్ అయ్యి రివర్స్ లో వచ్చి తగిలిందని చెప్పి అంటున్నారు. ఎంతమంది ఉన్నారు కార్లో? 8 మంది ఉన్నారు. పాపం సహజంగా ఔటర్ రింగ్ రోడ్ మీద మ్యాక్సిమం స్పీడ్ 120 లిమిట్ మనకు ఉంటుంది హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ మీద, కానీ అంతకంటే ఎక్కువగా వెళ్ళడం కూడా చాలాసార్లు ప్రమాదాలకు కారణం అవుతుంది. చాలామంది 140, 160, 180 వెళ్తున్న వాళ్ళు కూడా మనకు కనిపిస్తూ ఉంటారు ఎన్నిసార్లు చలాన్లు వేసినప్పటికీ. అయితే ఈ కార్కి సంబంధించి కూడా ఇప్పుడు మనకి ఏ కార్ అయితే యాక్సిడెంట్కి గురై కనిపిస్తుందో, ఇప్పుడు అదే కార్కి సంబంధించి 3399 ఈ కార్కి సంబంధించి గతంలో కూడా చలాన్ ఉన్నట్లుగా మనకు క్లియర్గా కనిపిస్తుంది. మనం చూడొచ్చు, స్క్రీన్ మీద మనకు కనిపిస్తుంది. గతంలో ఓవర్ స్పీడ్ కారణంగా మనకి చలాన్ పడ్డాన్ని మనం గమనించవచ్చు. 126 km/h వెళ్తూ కనిపించింది. మ్యాక్సిమం స్పీడ్ లిమిట్ మనకి ఓఆర్ఆర్ మీద 120 ఉంటుంది సహజంగా. సో ఇది ఇప్పుడు ప్రజెంట్ కూడా ఓవర్ స్పీడే కారణం అంటూ చెప్తున్నారు. అయితే పోలీసులు ప్రాథమికంగా ఇది అంచనా వేస్తున్నారు. ఎవరికి ఏమీ తెలియని నేపథ్యంలో మరికొంత విచారణ చేసి అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలని గమనించినట్లయితే ఖచ్చితంగా దీనికి సంబంధించి మరింత సమాచారం తెలిసే అవకాశం ఉంది అంటూ పోలీసులు భావిస్తున్నారు. ఆ కోణంలో కూడా విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు సౌమ్యారెడ్డి మృతి పట్ల వారు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ తోటి స్నేహితురాలు టెంపుల్కి వెళ్ళొస్తుండగా తమ తోటి స్నేహితురాలు అప్పటి వరకు చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటూ చాలా ఫ్రీగా అలా మాట్లాడుకుంటూ వస్తున్న సమయంలో ఒక్కసారిగా జరిగినటువంటి ఈ ప్రమాదంతో తమ తోటి ఫ్రెండ్ని కోల్పోవడం ఇప్పుడు చాలా బాధ కలిగించింది అంటూ వారు మాట్లాడుతున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా చికిత్స పొందుతున్నారు. 7 హాస్పిటల్లో ఉన్నారు. సౌమ్య తల్లిదండ్రులకు ఇప్పటికే సమాచారం అందించారు. వారు సైతం గుండెలు పగిలేలా ఏడుస్తున్నట్లుగా మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకొని మరింత దర్యాప్తు చేస్తున్నారు.